వినపడుతుంది. శంకర్ గారు, మీరు విజయవాడ వాస్తవ్యులే కదా, మీకు బుడమేరు గురించి పూర్తి అవగాహన ఉంటుందని క్లారిటీ ఉంది. అలాగే మీరు సిపిఐ పార్టీ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకంగా ఇటువంటి ఈ ఆక్రమణలకు వ్యతిరేకంగాను లేదంటే కనుక భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే అనేక దశాబ్దాలుగా మీరు మీ ఫ్యామిలీ ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి ఈ బుడమేరు సంగతి ఏంటి సార్? ఇది దాదాపుగా 2900 పైచీలక ఎకరాల్లో పరివాహక ప్రాంతం అంటున్నారు, ఆక్రమణలేమో 380 ఎకరాలు అంటున్నారు. పర్టికులర్గా ఈ భవనాల నిర్మాణాలు దాంట్లో మళ్ళీ విడివిడిగా చూస్తే భవన నిర్మాణాలు ఒక 80 ఎకరాల్లో కట్టారంటున్నారు, నిర్మాణాలు జరిగినాయి అంటున్నారు. ఇది ఈ విజయవాడ ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఈ బుడమేరు ప్రవహించే ప్రాంతం, ఇది వైఎస్ఆర్ కాలనీ ఆ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేసి ఎనికేపాడు వరకు కూడా ఒక 80 ఎకరాలు సిటీకి దగ్గర కాబట్టి విజయవాడ సిటీలో భూముల ధరల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాంతంలో ఎకరా వచ్చేసి మరి 10 కోట్ల పైన అంటున్నారు. సో ఆ లెక్కన వేసుకుంటే 80 ఎకరాలు 800 కోట్ల రూపాయలు కాబట్టి ఈ ల్యాండ్ వాల్యూ ఒక ఎత్తు అయితే ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు మరో ఎత్తులాగా కనపడుతుంది ఈ ఆక్రమణల వ్యవహారం చూస్తే. సో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఈ ఆపరేషన్ బుడమేరు అసలు సాధ్యమయ్యే పనేనా? సాధ్యమవునప్పుడు ఎందుకంత మరి ఆ రకంగా ప్రగల్భాలు పలికారు అనుకోవాలి? ప్రగల్భాలు పలికారు సంవత్సరం అవుతుంది, దాని గురించి ఏమీ తేల్చకుండా జస్ట్ రిటైరింగ్ వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాల్ అని చెప్పేసి ఘనంగా చెప్పడం జరిగింది. సో ఆ రిటెన్షన్ వాల్, ఆ ప్రొటెక్షన్ వాల్ వలన ఎంతవరకు ఉపయోగం? ఈ ఆపరేషన్ బుడమేరు ఇక మర్చిపోవాల్సిందేనా? ఓకే అండి, ఇప్పుడు ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పి స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ప్రధానంగా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని గత సంవత్సరం బుడమేరు వరద వచ్చి విజయవాడ నగరం విలవిలలాడుతున్న సమయంలో 10 రోజుల పాటు విజయవాడ నగరంలో ఉండి వరద సహాయక కార్యక్రమాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రత్యేకించి కమ్యూనిస్ట్ పార్టీకి అభినందిస్తున్నాము. ఆనాడు అభినందించాము కూడా. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మా పార్టీ కేరళ ఎంపీ సంతోష్ కుమార్, మేమందరం కూడా కలెక్టరేట్కి వెళ్ళి సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందించాం. ఆ సందర్భంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఇవాళ ఆపరేషన్ బుడమేరుకి ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఒక సర్వేని చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేసింది. కాబట్టి ఇవాళ తిరిగి మరి ఆగస్టు వస్తున్నది. ఇప్పటి వరకు కూడా నామమాత్రమైనటువంటి పనులు, కేవలం నామావశిష్టంగా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు చెప్పింది అది రిటైనింగ్ వాల్ కాదు. 500 మీటర్ల పొడవున కొండపల్లి శాంతి నగర్ వద్ద గైడ్ వాల్ నిర్మించారు. గండిని పూడ్చి గైడ్ వాల్ నిర్మించారు. బట్ ఆ గైడ్ వాల్ ఈ బుడమేరు ప్రవాహక వేగాన్ని నిరోధించలేదు. మన పొరపాటున గండి పడితే తిరిగి బుడమేరు మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపించేటువంటి పరిస్థితున్నది. అందువల్ల వెలగలేరు ఎగువ భాగాన ఎక్కడో ఏకుండూరు దుర్గం కొండల్లో పుట్టినటువంటి బుడమేరు అది వెలగలేరు ఎగువ భాగాన చండ్రగూడెం అలాగే ఇతర పులివాగు అనేక ప్రాంతాలు గుండా ప్రవహించి వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు వచ్చిన తర్వాత వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగాన విజయవాడ నగరం దరిదాపు 32 డివిజన్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినటువంటి నేపథ్యంలో కాబట్టి ఎనకేపాడు టన్నల్ వద్ద ఏలూరు కాలువ అండర్ టన్నల్ ఏదైతే సొరంగ మార్గం ఉన్నదో 14,000 క్యూసెక్కుల వరద నీరు దాని గుండా పోవాలి. కానీ దాని సామర్థ్యం ఈనాడు 4,000 క్యూసెక్కులు మాత్రమే ఉన్నది. దానికి కారణం ప్రవాహ దశ కూడా ఆక్రమణతో నిండిపోయి ఉండటం. దానివల్ల నీరు వెనక్కు మరలి విజయవాడ నగరాన్ని ముంచివేసింది. 32 డివిజన్లు ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, న్యూ రాజాశ్రీపేట, పాతరాజశ్రీపేట ఈ ప్రాంతం అంతా కూడా వరద బీభత్సాన్ని సవిచూసింది. దానికి కారణం దశ లేనటువంటి ప్రవాహ వేగం. ఇవాళ దీనికి రాజకీయాలతో పని లేదు. ఆక్రమణలకు గురైనటువంటి బుడమేరు పరివాహక ప్రాంతాన్ని
క్రమబద్ధీకరించి ఆక్రమణను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపి ఆపరేషన్ బుడమేరుని అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా మేము ఇటీవల కాలంలో 10 రోజుల పాటు మొత్తం బుడమేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో 150 కిలోమీటర్ల అప్ టు కొల్లేరు ఉప్పుటేరు గుండా సముద్రంలో కలిసేటువంటి మార్గం వరకు కూడా మేము సిపిఐగా మేము పరిశీలించాం, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని చెప్పి ఒక దీక్షను కూడా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవనీయులు నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామారెడ్డి గారిని కూడా మేము కలవటం జరిగింది, అలాంగ్ విత్ అవర్ స్టేట్ పార్టీ సెక్రటరీ రామకృష్ణ. ఆ సందర్భంలోనే వారికి మా డిమాండ్స్ అన్ని విత్ ఇన్ ఫిగర్స్ A4 సైజు ఫోటోలతో సహా ఎక్కడైతే వాళ్ళ గళ్ళు పడిందో ఆ గళ్ళు ఎక్కడా పుడ్చలా. విజయవాడ నగరంలో ఆక్రమణలు అలాగే ఉన్నాయి. 3051 ఆక్రమణలు వాళ్ళు విజయవాడ నగరంలో వెలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఒకనాడు బుడమేరు ముంపు నివారణ కట్ట ఉండేది విజయవాడ నగరంలో. ఇవాళ బుడమేరు ముంపు నివారణ కట్ట పూర్తిగా నిర్మూలన అయిపోయింది. ఇవాళ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసి వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, డబ్బులు దోచుకునే దగ్గర పంచుకునే దగ్గర అన్ని పార్టీలు ఒకటే, అందరూ ఒకటే. కాబట్టి అందరూ ప్రజల్ని చివరికి అంతిమంగా జరిగింది ఏమిటంటే విజయవాడ నగరం మునిగిపోవటం. అలాగే ఎనికేపాడు టన్నల్ సామర్థ్యాన్ని, ఎనికేపాడు తర్వాత తెన్నేరు గ్రామం కానీ లేదా కంతేరు కానీ లేదా కేసరపల్లి కానీ ఇటువంటి ఉప్పులూరు కానీ వంతెనలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. వంతెనలన్నీ కూడా శిథిలావస్థలో అక్కడ వచ్చేటప్పటికి శిథిలమైపోయిన వంతెన నిర్మాణం లేదు. అందువల్ల ఎక్కడ అసలు మా ప్రభుత్వం ఏ దిశగా చర్యలు చేపట్టింది? కేవలం ఒక గైడ్ వాల్ నిర్మాణం చేసి, అది కూడా ఇరిగేషన్ శాఖ మంత్రులు సొంత పూచీకత్తుతోటి ఆ గైడ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇప్పటి వరకు వరద ముంపు నివారణకు శాంక్షన్ కావటం జరగల. కాబట్టి ఆపరేషన్ బుడమేరు అమలు చేయిందే, విజయవాడ నగరంలో ఉన్న ఆక్రమణ తొలగించందే, అలాగే విజయవాడ నగరం ఎగువ భాగాన దరిదాపు 200 ఎకరాలకు పైన ఆక్రమణలకు గురైంది. ఆ ఆక్రమణకు గురైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి. లేని పక్షంలో విజయవాడ నగరం మరోసారి మునిగిపోక తప్పదు. విజయవాడ నగరంలో వచ్చేటప్పటికి కూడా ఇంజనీరింగ్ నిపుణులతో నేను ప్రస్తావిస్తున్నా. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో వరద ప్రవాహం కూడా ఒక రకంగా కప్పు సాసర్లాగా, అంటే కప్పులో టీని సాసర్లో పోసుకుంటే అది మనం తాగే వరకు కూడా అది సాసర్లో అలాగే ఉంటుంది, కాఫీ కానీ టీ కానీ. దానికి కారణం ఏమిటంటే ఆక్రమణలు ఉండటం వల్ల ప్రవాహ వేగం స్థిరంగా నిలబడిపోయింది విజయవాడ నగరంలో, ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి. ఎనికేపాడు టన్నల్ 100 టన్నుల సామర్థ్యం అతి తక్కువ అవటం వల్ల, అందువల్ల ఇవన్నీ కొన్ని లక్షల వేల కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే గానీ ఇవాళ ఆపరేషన్ బుడమేరు అమలు జరగదు. కాబట్టి కనీసం ముఖ్యమంత్రి గారు అమరావతికి 78,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఖర్చు పెడుతున్నారు అప్పు చేసి. దీనికి కూడా విజయవాడ నగరానికి సంబంధించి కూడా కనీసం ఒక ప్రాథమిక దశగా 1,500 కోట్ల రూపాయలు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక పైన ఆపరేషన్ బుడమేరు నిర్వహించకపోతే వర్షపాతం అత్యధిక వర్షపాతం నమోదైతే తిరిగి మరలా ప్రకృతి వైపరీత్యం విలయతాండవం చేస్తే ఖచ్చితంగా విజయవాడ నగరం మరోసారి ముంపు గురవుతుంది. ఈసారి మాత్రం బాధ్యత అది ప్రభుత్వాందే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకని ఒక కొండపల్లి శాంతిపురం వద్ద ఒక నిర్మించి మొత్తం కూడా బుడమేరు ప్రవాహక వేగాన్ని మేము కంట్రోల్ చేస్తాం, సరైనటువంటి పద్ధతి కాదు. అందువల్ల ఈ చర్చా వేదికలో మేము చెప్పేటువంటిది ఖచ్చితంగా ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలి, నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కలుగు చేయాలి, ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇది ఆపరేషన్ బుడమేరు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు తీసుకువచ్చి రాజకీయ పార్టీల ఆధిపత్యం చూపించుకుంటే మాత్రం ఆపరేషన్ బుడమేరు అమలు జరగదు. ఎలా అయితే మూసీ నది ఆక్రమణ ఆపరేషన్ హైడ్రా తరహాలో తొలగిస్తున్నారో అదే పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేసి ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రైట్. కిరణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు సిపిఐ నేత దొనపూడి శంకర్ గారు.